అందరికీ హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయిందండి. మా పిల్లలు అప్పటికప్పుడు చెప్పారు, మమ్మీ రేపొద్దున ఇడ్లీ చేసి లంచ్ బాక్స్లో కూడా ఇడ్లీ తీసుకెళ్తామని చెప్పారు. అందుకోసమని ఇప్పుడు నానబెడితే మేము పడుకునేసరికి 10 అయిద్దండి. అప్పటికల్లా ఇంకా నానుద్ది కదా అనేసి ఇంకా మినప్ప గుండ్లు అయితే నేను నానేసాను. ఇదిగో రవ్వ కూడా ఒకేసారి ఇప్పుడే నానేస్తానండి. ఇదిగోండి రవ్వ అయితే బాగా 2 సార్లు కడుగుతాను. ఈ గిన్నె అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్దండి. ఇదిగోండి సేమ్ నేను చేసిన ఒక తప్పు వల్ల ఇది నాకు రైస్ కుక్కర్కి పనికి రాకుండా పోయింది. నేనేం చేశానంటే బక్రీద్ పండగకి మటన్ కుర్బానీ ఇచ్చామండి. మేము కుర్బానీ ఇచ్చిన దాంట్లో మా ఇంట్లో వాటా అని తీస్తారు కదా, ఇప్పుడు ఇందులో వేసానన్నమాట మటను. ఇందులో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అది బాగా గడ్డకట్టిపోయింది. ఇంకా గిన్నె కూడా ఏమైందో ఏమో తెలీదు, సంథింగ్ అసలు. ఇంకా రెండో రోజే ఏమో ఇది రైస్ కుక్కర్లో పెడితే ఇంకా బటన్ స్విచ్ ఆన్ అవ్వట్లేదు అసలు. ఇది ఇలా ఆన్ అవ్వట్లేదు, వెంటనే ఇలా మళ్ళీ పైపోతుంది. ఇంకా అదైతే పనికి రాలేదండి. మళ్ళీ ఇది పెట్టాను, ఇది పెట్టి చూస్తే ఇది బాగా వర్క్ అవుతుంది. ఇంకా నాకు అర్థమైంది దీని అసలు మటన్ వేయడం, అది గడ్డ కట్టడం మొత్తం ఏమైందో ఏమో తెలియదు. గిన్నెకైతే అడుగు ఏమైందో ఏమో తెలీదు. ఇంకా దీంట్లో అయితే ఇంకా కర్రీస్ వండుకోవాల్సిందే, రైస్ కుక్కర్కి అయితే పనికి రావట్లేదు. అందుకనేనండి నా దగ్గర ఇంతకుముందు ఉన్న రైస్ కుక్కర్ది సిల్వర్ది అయితే నేను పెడుతున్నాను. సిల్వర్ దానిలో తినకూడదు అనేసి నేను ఈ స్టీల్ది తీసుకుంటే ఇలా జరిగిందండి. నేను చేసిన తప్పు ఎవరు చేయమాకండి. ఫ్రిడ్జ్లో మాత్రం ఈ పాత్రలు మళ్ళీ పెట్టమాకండి. ఇవైతే సపరేట్ మళ్ళీ దొరకవంట. సపరేట్ ఇది నేను రైస్ కుక్కర్ కోసం తీసుకోవాలన్నా కానీ ఇంకా రైస్ కుక్కర్ కొత్తది తీసుకోవాలే తప్ప ఇది దొరకదంట. ఇంకా ఇది ఒక్క గిన్నెతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అది అప్పుడప్పుడు సిల్వర్ది కూడా ఎప్పుడైనా టైంలో అయినప్పుడైతే అందులో కూడా నేను అన్నం రైస్ ఉడికిస్తానన్నమాట. ఇదిగోండి ఉదయం అయితే పిల్లల్ని పంపించిన తర్వాత నేనైతే ఇది చట్నీ చేశానన్నమాట, టమాటా పచ్చిమిరపకాయ చట్నీ. ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఆమ్లెట్లు వేసేస్తాను. రాత్రి ఇంక ఇదే మాకు డిన్నర్. నేనైతే రోజు వర్షం పడట్లేదు కదా అనేసి ఇప్పుడు వేసానండి బట్టలు. వెదర్ అయితే కొంచెం సేపు వర్షం పడుతుంది, తర్వాత పడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో. నేను మార్నింగ్ చెప్పాను కదా 1 గంటకి వేసేస్తాను బట్టలు అనేసి. ఇంకా నాకు ఒళ్ళు బద్ధకం అయ్యి ఇంకా నిద్ర వచ్చేసరికి ఇంకా నిద్రపోయాను, సాయంత్రం వేయొచ్చులే అనేసి. ఇప్పుడేమో వెదర్ ఏమో ఇలా ఉంది. అందుకే పెద్దలు అంటారు రేపటిది ఈరోజే చెయ్యి, ఈరోజుది ఇప్పుడే చెయ్యి అనేసి. ఓకేనండి, ఇంకా 43 మినిట్స్ అయితే టైం చూపిస్తుంది. చూద్దాం. వర్షం పడకపోతే బయట ఆరేస్తాను, వర్షం పడితే ఇంక ఇదిగోండి లోపల కట్టానన్నమాట. ఇక్కడను ఇదిగోండి వీటి మీద అయితే ఆరేస్తాను, సరిపోతాయి. ఇది ఒకటి. మా ఇంట్లో అయితే బంగారు కొండ ఉందండి. మీరైతే నమ్ముతారా? నేను చూపిస్తానండి. చూసారా, బంగారపు కొండ. ఏందో ఆన్లైన్లో బాగా కనిపిస్తే ఇది బుక్ చేశానండి. ఇది ఎంతో నేను బుక్ చేసినవి అన్నీ 250 లోపు 200 లోపే ఉంటాయి. ఎక్కువ బడ్జెట్ అయితే నేను పెట్టను. ఇలాంటివి ఇంట్లో బాగా కనిపిస్తాయని ఇలాంటివి అయితే నేను బుక్ చేశాను. ఇదిగోండి మా చిన్నవాడి బర్త్డే అప్పుడు దిగిన ఫోటో అన్నమాట ఇది. ఇది వచ్చేసి నేను, మా హస్బెండ్. నాకప్పుడు పెద్ద అబ్బాయి రిషి 9th మంత్ ప్రెగ్నెంట్. మా మ్యారేజ్ డే అప్పుడైతే ఈ ఫోటో అయితే మేము దిగామన్నమాట, ఫ్రేమ్ చేయించుకొని గుర్తుగా. ఇంక ఇక్కడ అది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకో మా పెద్ద అబ్బాయి వస్తారా. ఇదైతే సింపుల్గా అప్పుడు మాకు ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందండి. దాని మీద ఇది బొట్టు పెట్టాడు చూడండి. మా ఇవన్నీ ఈ కోతి చేష్టలన్నీ మా చిన్నోడు చేస్తాడు. ఇదైతే మా రోషన్ చేశాడు, బొట్టు పెట్టాడు చూడండి ఫోటోకి. ఇదైతే మా 2nd బర్త్డే, మా పెద్ద అబ్బాయి 2nd బర్త్డే అప్పుడుది ఫోటో. ఫ్రిడ్జ్ మీద సింపుల్గా క్లాస్గా ఉంటుంది అనేసి ఈ ఫోటో అయితే మా హస్బెండ్ అయితే ఫ్రేమ్ చేయించారు. చిన్నగా క్యూట్గా ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. పిల్లలు తొందరగా పెద్ద అయ్యారండి మా పిల్లలు అయితే.
చెప్పాను కదండి, పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇడ్లీ తీసుకెళ్ళాలి అన్నారు అనేసి. నేను అనుకున్నాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిని మళ్ళీ తర్వాత లంచ్లోకి కూడా ఇడ్లీ అయితే ఏం బాగుంటుంది అనేసి ఇప్పుడు దోశలకు కూడా వేద్దామనేసి దోశ పిండి కూడా నానేస్తున్నానండి. రైస్ కూడా వేసేసాను. ఇంకా దాంతోపాటు మెంతులు కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే నేను వేసేసాను. ఇప్పుడు ఇందులోనే అటుకులు, ఇంకా నాకు ఎక్కువ టైం లేదు కదండి, ఇప్పుడే వీటితో పాటే నేను నానేస్తున్నాను. కాసిన్ని గుప్పిడి అటుకులు వేస్తే కలర్ బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ఇవి నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కాస్త రైస్ కూడా వేస్తానండి. అన్నం కూడా కొంచెం వేసి ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా 2 అలా ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారు. నేనైతే ఆల్మోస్ట్ పొద్దున పూట కంటే కూడా సాయంత్రం పూట అయితే టిఫిన్ వేస్తానండి. ఎందుకంటే నాకు హడావిడిగా అవ్వదు పిల్లలతో. మార్నింగ్ ఒక్కోసారి టిఫిన్ చేసి వేస్తే నాకు 1 చాలు, 2 ఇడ్లీ చాలు అంటారు. మా పిల్లలకి ఇంట్లో కంటే కూడా బాగా హోటల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఇంట్లోది అయితే తక్కువ తింటారు. అదే సాయంత్రం పూట అయితే బాగా తింటారు. మళ్ళీ కొంచెం టైం ఉంటుంది కదా వాళ్ళకి నీట్గా తినడానికి కూడా, అలసిపోతారు, ఇంకా ఆకలేసిద్ది, అందుకని బాగా తింటారు. అందుకనే నేను సాయంత్రం పూట ఎక్కువ టిఫిన్ వేస్తానన్నమాట. డిన్నర్ కోసం అయితే రైస్ పెట్టేశానండి, ఇప్పుడే వేసాను. ఇక్కడ కూడా అలారం పెట్టానండి. ఇది బ్యాటరీ అయిపోయింది అనుకుంటాను. ఇది ముందుది, అది కొత్తది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తర్వాత ఇదైతే వంటగదిలో అప్పుడప్పుడు వంట చేస్తున్నప్పుడు హడావిడిగా టైం చూసుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే పెట్టాను. ఇదేంటో తెలుసా, ఇది మా రోషన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే హాస్పిటల్ ముందులా ఇలాంటి బొమ్మలు అమ్ముతున్నారండి. నాకు చాలా క్యూట్గా అనిపించి ఈ బొమ్మ అయితే నేను తీసుకున్నాను. చాలా రోజుల నుంచి ఇది మీరు అనుకోవచ్చండి, ఈ గది ఎందుకు ప్లాస్టింగ్ చేయలేదు అనేసి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు అనుకుంటాను. నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇంకోసారి చెప్తున్నానండి. మా మ్యారేజ్ అప్పుడు ఈ గదిలో వడ్లు ఉన్నాయంట. మా మామయ్య గారు చెప్పారు. ఈ గదిలో వడ్లున్న కారణంగా ఈ గదికి అయితే ప్లాస్టింగ్ చేయించలేదు మా మ్యారేజ్ అప్పుడు. ఇంకప్పటి నుంచి ఇంత బయట ఉంది ఇంకోటి వంటగది. ఇప్పుడు వాషింగ్ మిషన్ పెట్టాను కదా, అది వంటగది లాగా యూజ్ చేసాము ఇంతకుముందు. ఆ తర్వాత ఎవరో చెప్పారన్నమాట, ఆ గదిని యూజ్ చేయకూడదు వంటగదిలాగా అని చెప్పేసేసరికి ఇంకా ఈ గదినే వాడుకుంటున్నాము ఇలా. ఇవి మొత్తం రీసెంట్గా కట్టించామండి. ఈ షింకు ఇవి మొత్తం రీసెంట్గా అయితే మేము కట్టించాము. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసిందే ఈ స్టాండ్. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినవే ఉంటాయండి. నేను పద్దాకలు సెల్ తీసుకొని మీషో, ఫ్లిప్కార్ట్ అలాంటివి చూస్తూ ఉంటాను. ఏదైనా నచ్చితే అది మన బడ్జెట్ లోపే అయితేనే కూడా ఆన్లైన్లో తీసుకున్నవే. అప్పుడు తక్కువ రేట్లో వచ్చినాయండి. 270 ఈ డబ్బాలు మొత్తం 270 పడ్డాయి అప్పుడు. ఇంక ఇవైతే మన డీమార్ట్, ఇదైతే మన డీమార్ట్లో తీసుకున్నది. ఇదైతే నేను ఒకసారి సౌత్ ఇండియాలో షాపింగ్ చేస్తే ఒక గిఫ్ట్ లాగా వచ్చిందన్నమాట. ఇది కూడా డీమార్ట్ది. ఇంతకుముందు ఈ సామాన్లు మొత్తం సగం సామాన్లు ఈ గదిలో ఉండేవండి. ఏసీ కారణంగా అయితే నేను తీసేశాను. అది ఏసీ ఉంటే సామాన్లు ఎక్కువగా లాగుతాయండి, కూలింగు, సామాన్లు కూడా పాడైపోతాయని ఏసీ ఫిట్ చేసే వాళ్ళు చెప్పారన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడే మొత్తం పెట్టేశాను అన్నమాట. అది వచ్చేసి టీపాయ్ అండి. మా మ్యారేజ్ అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు టీపాయ్. అది నేను వాడట్లేదు, ఇంట్లో అడ్డంగా ఉంది, మళ్ళీ ఎందుకు అనేసి ఇంకా అక్కడ పెట్టేశాను. బర్త్డేస్ అప్పుడు తీస్తానండి అది. మా పిల్లల బర్త్డేస్ అప్పుడు దాని మీద కేక్, చాక్లెట్స్ బాగా పెట్టేసి డెకరేషన్ చేసి కేక్ కటింగ్ అయితే చేస్తారు. మా పెద్దోడి మా రిషి బర్త్డే అయితే దగ్గరలో ఉంది, రానున్నది. మా పిల్లలు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇంకా ఇది చాలా తక్కువ, మామూలుగా చేయరండి, గందరగోళం చేస్తారు మా పిల్లలైతే.
టైం వచ్చేసి 6:30 అయింది. బయట ఎవరైనా కూర్చొని ఉన్నారా చూద్దాం. బయట అయితే ఎవరూ లేరండి. సీరియల్స్ టైం కదా, అందరూ మా అత్తయ్యలు అందరూ సీరియల్స్ చూస్తున్నారు అనుకుంటా. ఇది వచ్చేసి డెటాల్ ఫోమ్ మా పిల్లల కోసం. ఇదేంది రావట్లా? హ్యాండ్ వాష్. ఇదైతే హార్పిక్ డబ్బాకి ఫ్రీగా వచ్చింది. ఇంక ఇది 2-3 సార్లు వాడినప్పటి నుంచి ఇంక ఇదే తీసుకొస్తున్నాము. బాగుంది హ్యాండ్ వాష్ ఫోమ్. డ్రై అయితే చేస్తుంది. ఇంకా 5 minutes అయితే ఉంది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఇవైతే నేను ఇందాక నానబెట్టాను కదండి, ఇడ్లీ పిండి, దోశ పిండి. తర్వాత 10కి అయితే పిండి పట్టి ఉంచుతాను. లేస్ ప్యాకెట్స్. ఇదిగోండి, టైం వచ్చేసి 10 అయింది. ఆ పిల్లలకి రాగానే స్నానాలు చేపించి అన్నం తెప్పించాను. మా రోషన్ అయితే నిద్రపోతున్నాడు ఆల్రెడీ. ఇంకా మా రిషి నిద్రపోవట్లేదు. ఇదిగోండి, పిండి అయితే నేను గ్రైండర్ పట్టేశాను. ఇదైతే ఇడ్లీ పిండి, ఇది వచ్చేసి దోశ పిండి. ఇది పొంగుతుందేమో అనేసి రెండిట్లో వేసానండి. మళ్ళీ పొద్దున్నే లేచి అవి మొత్తం తుడుచుకోవాలి, పొంగిపోతే. అందుకనే ముందు జాగ్రత్తగా దీంట్లో సగం అయితే వేసేసాను. ఇంకా మా పెద్దోడికి అయితే ఏసీ కావాలంట. ఏసీ అయ్యి మమ్మీ అని అడిగాడు. ఇప్పుడైతే ఏసీ ఆన్ చేస్తాను. మా హస్బెండ్ అయితే స్నానం చేస్తున్నారు. మా రూమ్లో టెంపరేచర్ వచ్చేసి 31 degrees అయితే ఉంది. ఇది వచ్చేసి నేను 27, 26 వచ్చేసరికి నేను ఆపేస్తాను. మా ఇంట్లో చలి నాకైతే చలి తట్టుకోలేను నేనైతే. ఇప్పుడు కొంచెంసేపటికి ఇదిగోండి, ఈ రగ్గు కప్పుకుంటారు ఇద్దరు. ఇదైతే డైకిన్ ఏసీ అండి. వేసిన ఒక 3 నిమిషాలకైతే ఇంకా కూలింగ్ బాగా వచ్చింది. 5 నిమిషాలకైతే ఇంకా కూలింగ్ అయిపోయింది అన్నమాట. 26 ఆ టైంకి వచ్చింది. నేనైతే అప్పటికి ఇంకా తగ్గిస్తాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను 27 పెట్టాను కదా. చలి ఎక్కువగా ఉంటే ఇంకా 28 అలా చేస్తానన్నమాట బటను. ఇంక ఇప్పుడు నిద్రపోయారంటే ఇంకా రేపు పొద్దున నేను గడియారం అలారం మోగేసరికి ఇంక మళ్ళీ లేస్తారు. 5:30కి అయితే నేను మళ్ళీ లేపుతాను మా పిల్లల్ని. ట్యూషన్ ఉంది కదండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.